ఆల్విన్ కాలనీ డివిజన్లోని తులసినగర్లో తమ భూమిలోకి కాలనీవాసులు తమని రానివ్వడం లేదంటూ స్థలానికి సంబంధించిన యజమానులు నిరసన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 325, 326, 333, 34, 35లోని 1.20 గుంటలకు సంబంధించి స్థలంలో అక్రమంగా కొందరు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని స్థల యజమాని మల్లం ఆరోపించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న సుమారు 1500 గజాల భూమికి సంబంధించి తాము వెళ్తామంటే కాలనీవాసులు అడ్డుకుంటున్నారని అన్నారు. హైకోర్టుతో పాటు స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టులో సైతం 22 మంది పైన కేసులు కూడా వేశామని, తమకు ఇంజెక్షన్ ఆర్డర్తో పాటు స్థలాన్ని చూపించాలని కోర్టు జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించినా వాటిని పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కాలనీవాసులు కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్ సైతం చేస్తున్నారని, 325 ఉన్న భూమిని 325 పేరుతో ఉన్న పద్మ అనే మహిళతో తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని వెల్లడించారు. గత సంవత్సర కాలం నుండి తమ స్థలం కోసం పోరాడుతున్నా తమకు ఎవరూ కూడా సహకరించడం లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరారు. పేరు మల్లమ్మ, మా ఆయన పేరు అశోకు, జి అశోకు. నాకు 3 పిల్లలు కొంటోళ్ళున్నారు సారు. మా అమ్మ ఇల్లు నెంబర్ రాసిచ్చింది నాకు. నా దగ్గర చచ్చిపోయింది మా అమ్మ. నేనే కాలు పడిపోతే నేనే లేవట్టినా, నేనే వండబెట్టినా, నేనే చూసిన సారు. ఎకరా 12 గుంటలు రాసిచ్చింది నాకు ఇల్లు మీద. అందరూ బస్తోళ్ళు అందరు కలిసి కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు నన్ను ఆగం తీరాత్రి చేస్తున్నారు సారు. మీరే న్యాయం చేయాలి, ఎట్లా చేస్తున్నారు మీరే చేయాలి. నన్ను జిఎంటోళ్ళు వచ్చిర్రు, ముసపోటోళ్ళు వచ్చిర్రు. నేను అందులో నిలబట్ట కూడా ఇటుకలు కేసి పోతున్నారు సారు. పేరు సుమలత. ఇది మా తాత వాళ్ళ ఆస్తి. మా మమ్మీకి రాసిచ్చారు, మా అమ్మమ్మ రాసిచ్చింది, వీళ్ళమ్మ రాసిచ్చింది. రోజు ఇక్కడికి వస్తున్నాం. ఇవి కట్టక ముందే కట్టిరని జిఎస్ఎం వాళ్ళు వచ్చి గూగుల్లో కొట్టేస్తున్నారు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి గూగుల్లో కొట్టేస్తున్నారు. మా తమ్ముడిని కొట్టిరు. మా తమ్ముడు కొట్టడానికి వచ్చారట ఎవరో, ఫోన్ గుంజుకురట ఎవరో. మేము రోజు పొద్దున్న వస్తున్నాం, సాయంత్రం పోతున్నాం, ఈయనే ఉంటున్నాం. మా తమ్ముడు అయితే ఇంకా నడవలేడు. మా డాడీకి ఏమో చదువు లేదు. ఎమ్మెల్యే జడికి పోయినాం. పోయినా మీరు చూడపోరు, మేము చేస్తాం అంటారు. మళ్ళీ వెనకకించి వచ్చి చేస్తారు వేరే వాళ్ళు వచ్చి. మాకేమైనా హెల్ప్ చేయండి సార్. మాకు ఇది ఒక్కటే ఉంది, మాకేం లేదు. ఇక ఈడనే చచ్చిపోమంటే చచ్చిపోతాం మేము, మాకేం లేదు ఈడ. మా పేరు మల్లికార్జున్ సార్. మాది ఏంటంటే అల్వెంకల్ తులసినగర్లో జాగుంది సార్. మా అమ్మమ్మ 12 గుంటలు మా అమ్మకు వీల్ నెంబర్ రాసిచ్చింది, విల్లేట్ చేసి ఇచ్చింది, రిజిస్టర్ వీళ్ళు ఉంది. అయితే ఇక్కడ బస్సు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మాకు ఎప్పుడు 2011 నుంచి కేసులు నడుస్తున్నాయి. మేము కోర్టులో కేసు వేసినాం. అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వచ్చినప్పుడల్లా మా జాగాలన్నీ అక్రమంగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. ఉన్న జాగాలన్నీ కబ్జాలు చేస్తున్నారు సార్. ఇప్పటి నుంచి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. మేము ఏం చేసినామంటే, వచ్చినప్పుడు ఆ జాగాల కాడికి వచ్చినప్పుడు రాత్రి ఎలగొట్టేస్తున్నారు. మాకు జాగాల మీదకి పోగానే ఎలగొట్టేయడం, రాత్రి కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసినారు సార్. తర్వాత మొన్న రీసెంట్గా ఏం చేసినారు, మా జాగా మేము ఉన్నది కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాం సార్. మేము కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే, మా జాగాలు మేము కాపాడుకోండి అని మా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే మేము జాగాలో ప్రొటెక్షన్ చేసుకుందామని వచ్చినాం. వస్తే జాగాని ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి రాత్రి మా జాగా గులగొట్టేయడం, ఒక రూమ్ వేసుకొని ఉందామని వచ్చినాం సార్. మేము ఆ రూమ్ గులగొట్టేసి మొత్తం రూమ్ గులగొట్టేసి మొత్తం కన్స్ట్రక్షన్ ఆపేసినారు సార్. మాది ఇప్పుడు ఏమంటున్నారు అంటే, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, ఎమ్మెల్యే కార్పొరేటర్ వాళ్ళు పంపిస్తున్నారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు సార్ మాకు.